The universe. We cannot even imagine how long, how far it is extended. But such universes are coming out from the breathing of Mahavishnu. Jakarananam jali bhajati isna jugam nidravanantam saroma kupam. From his breathing, when he exhales, universes come out, and when he inhales, all these universes again enters. Bhutta, Bhutta, Praliya. It is generated and again annihilated. This is going on. This is one side that universes, innumerable universes can be put into the nostril hole of the Mahavishnu. Another side, he can enter even within the atom. This is called consciousness. Anormiyana Mahato Mahiya. He is greater than the greatest. We generally say God is great, but we do not know how great He is. People say God is great, but we have no conception how great He is. Incoming call from new user identified by True. He's so great that he can swallow innumerable universes within his belly. Just like when Krishna was challenged by his mother, that's plain. And you say that you have not. ఈనాటి ప్రభుపాద వారి భాగవతం ఆంగ్ల భాగవతం స్వాగతం. తెలుగు ప్రభుపాద వచ్చేసి ఈ భాగవతం తరగతి మాయాపూర్లో 1976 పెట్టినారు. ఈ శ్లోకం సంఖ్య వచ్చేసి మొదటి స్కందము, శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 8వ అధ్యాయము. అధ్యాయం పేరు కుంతీదేవి శాసనలు మరియు పరిషత్తు లక్షణం అనే అధ్యాయం పేరు. శ్లోకం సంఖ్య 18. ఇక్కడ శ్లోకం పై నేను చెప్తాను. ఇప్పుడు నేను కొంచెం యువాచ అంటే కుంతీదేవి వాచ చెప్పినారు. నమస్తే పురుషం బాధ్యమీశ్వరం ప్రకృతే పదం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బలి ప్రవర్తితం. ఇది శ్లోకం. శ్లోకం యొక్క భావం వచ్చేసి కుంతి ఉవాచ. మీకు చెప్పచ్చు. కుంతి ఉవాచ, కుంతీదేవి పలికెను. నమస్తే, నమస్కరించును. పురుషం పరమపురుషుడైన త్వా నీకు, ఆద్యం ఆది అయిన, ఈశ్వరం నియామకుడవు, ప్రకృతే ప్రకృతికి, పరం పరమైన వాడవు, అలక్ష్యం అగోచరుడవు, సర్వ భూతానాం జీవుల అంతర్ముందు బలిహి ఆద్యమునందు అవస్థితం నిలిచి ఉన్నావు. భావం భాష్యం తెలిసిన భక్తి వేదాంత స్వామి వారికి ఫస్ట్ నమస్కారం శ్లోకం చెప్పుకోవాలి మనమంతా. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం
स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुता पदकमलम् श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं सागजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशकारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्से नमः नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण వైష్ణవులందరికీ ఈ నిత్యం శ్రీల ప్రభుపాది వారి ఆంగ్ల భాష తరగతులకు స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జగదత్తం గురు మహారాజ్ గారికి, దీక్షా గురువు గారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవ ప్రభు, మరియు పూజ్య శ్రీ జయగురు ప్రభు, పూజ్య శ్రీ శ్రీనివాస కర్ణేశ్వరు, శ్రీనివాస మనోహర్ ప్రభు అందరికీ మరియు ధన్యవాద ప్రణామాలు. ఇక్కడ వైపు కూడా ప్రణామం అందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది ప్రభుపాద వారు చెప్తున్నారు. లాస్ట్ ఇది ఏప్రిల్ 10, 1973 న్యూ ఇయర్ చెప్తున్నారంట. ఈ దీనికి ఏం చెప్తున్నారంటే ఫ్రమ్ ప్యాషన్ టు ప్యూరిటీ. ఏమంటున్నాడు? ఫ్రమ్ ప్యాషన్ టు ప్యూరిటీ. మనం ఎటువైపు మన గమ్యం అంటే మనమంతా ఇప్పుడు ప్యాషన్ లో ఉన్నాము. ప్యాషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ప్యూరిటీ వైపు వెళ్ళాలి అనేది ఈ శ్లోకం యొక్క భావాన్ని ప్రభుత్వం చెప్తున్నారు అనమాట. మనమంతా ప్యాషన్ లో ఉన్నాము, ప్యూరిటీకి వెళ్ళాలి, ప్యూరిటీగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇది 1వ స్కందం శ్రీమద్ భాగవతంలో 8వ అధ్యాయము
అధ్యాయం పేరు కుంతిదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్తు రక్షణము. తర్వాత 18వ శ్లోకం కుంతిదేవి చెప్తున్నది. ఇక్కడ కుంతిదేవి ఏం చెప్తుందంటే, మనం చెప్పుకున్నాము, శ్రీమతి కుంతిదేవి పలికలు, ఓ కృష్ణ, ఆది పురుషుడవు మరియు భౌతిక జగపు గుణములకు పరమైన వాడవు అగు నీకు వందనములను అర్పించుచున్నాను. సమస్తము యొక్క బాహ్య అంతరములందు నిలిచి ఉన్నను నీవు సర్వులకు అగోచరుడవై ఉన్నావు. ఇది భావము కుంతి మహారాణి చెప్పినది. ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ప్రభుపాదుల వాచం ఇక్కడ చెప్తున్నారు. తన మేఘంగా పాత్ర పోషణను కార్యచేస్తున్నాను శ్రీకృష్ణుడు వాస్తవమునకు ఆది పురుషుడని కుంతిదేవి నిత్యముగా ఎరిగి ఉండెను. కృష్ణుడు ఎవరు చెప్పండి? మేనల్లుడు అంట. ఎవరికి మేనల్లుడు? కుంతి మహారాణి. ఎట్లా మేనల్లుడు అయినాడు? కుంతిదేవి యొక్క అన్న వసుదేవుడు చెల్లెలు ఈమె. కాబట్టి అన్నప్పుడు ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. కాబట్టి పాత్ర పోషిస్తున్నాడు కృష్ణుడు. ఏ పాత్ర? మేనల్లుడి పాత్ర. ఎవరికి? అత్తగారైన కుంతిదేవి, కుంతి మహారాణి. ఆయన కూడా ఆయనకు వాస్తవంగా ఆయన ఎవరు? ఇక్కడ ఏమో పాత్ర, వాస్తవానికి ఆయన ఎవరంటే దేవాది దేవుడు, ఆది పురుషుడు. చెప్తుంది నిజంగా నీవు ఆది పురుషుడివి అని చెప్పేసి ఆమె తెలుసు అనమాట. అని చెప్తున్నా, ఆది పురుషుడు నీవు అని చెప్తాడు. లేనిచో అంతటి జ్ఞానవంతులైన స్త్రీ తన మేనల్లునికి నమస్కరించటువంటి తప్పిదము చేసి ఉండేది కాదు. కనుకనే ఆమె అతనికి ప్రకృతికి పరమైనటువంటి ఆది పురుషునిగా సంబోధించినది. ప్రకృతికి పరమైన వారు భగవంతుడు. మనమంతా ఎవరు? ప్రకృతికి సంబంధించిన వాళ్ళం. ప్రకృతి అంటే ఏంటి? ఈ భౌతిక దేహం. ఈ భౌతిక దేహము ప్రకృతి అంటే 24 తత్వాలతో ఏర్పడింది. ఉదయం క్లాస్ చెప్తున్నాం భగవద్గీత క్లాస్లో. ప్రకృతి పరంగా మనము ఉన్నాము. 24 తత్వాలతో కలిసి ఏర్పడింది ఈ దేహము. కాబట్టి ప్రకృతికి సంబంధించింది ఇది. భగవంతుడి యొక్క దేహం అలాంటి దేహమా? భౌతిక దేహమా? కాదు. భౌతికమైన పదార్థాలతో ఏర్పడింది. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మరి ఇంద్రియార్థములు 5, 15, మనస్సు 1, 6. తర్వాత కర్మేంద్రియము, జ్ఞానేంద్రియములు, తర్వాత పంచమహాభూతములు 20, మనసుతో బట్టి 21, మనోబుద్ధి, అహంకారములు. మొత్తం 24 తత్వాలతో ఏర్పడింది. ఇదంటే 24 తత్వాలు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ భౌతిక పరమైనది కాదు, ప్రకృతి పరమైనది. కాబట్టి భగవంతుడికి ఇవన్నీ ఉన్నాయంటే లేవు. ఆయన పరమాత్మ. ఆయన దేహం మనలాంటి దేహం కాదు, దివ్యమైన దేహం అది. మనలాగా పంచభౌతికమైన దేహం కాదు. చీము, నెత్తులు, ఎముకలు, నరాలు, కండరాలు ఉండేది కాదు. కాబట్టి అందుకే మీరు ప్రకృతికి పరమైన వాళ్ళని చెప్పేసి ఇక్కడ కొంచెం చెప్తున్నారు. అతనికి పరమైనటువంటి ఆది పురుషుడు అంట. ఎవరైనా ఆది పురుషుడు. ఇక్కడ ఆది పురుషుడు అంటే ఇప్పుడు బ్రహ్మ సంహితలో వచ్చేసి 5వ అధ్యాయము 35 శ్లోకం చెప్తున్నాడు. గోవిందం ఆది పురుషం తమహాం భజామి. మొత్తం అంతా గోవిందం ఆది పురుషం తమహం భజామి అని చెప్పేసి బ్రహ్మదేవులు చేస్తారట. ఈశ్వర కృష్ణ పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అన్నిటికీ కారణం నీవే పరమ పురుషుడు అని చెప్పేసి ఇక్కడ ఆయన బ్రహ్మదేవుడు చెప్తున్నారు కదా. అంటే ఈయన కృష్ణ నీవు ఆది పురుషుడవి అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తున్నారు అనమాట. కాబట్టి ఆది పురుషుడిగా సంబోధించినది. జీవులు సైతము దివ్యులే అయినను వారు ఆది గాని అచ్యుతులు గాని కాదు. జీవుడు అంటే భగవంతుడు అయితే అచ్యుతుడు, భగవంతుడు అంటే ఆది ఆయనే. ఆయన ఆది పురుషుడు చెప్పింది. మనం ఎవరు? జీవులు. మరి మనము ఆది గాని కాదు, అచ్యుతుడు గాని కాదు. మనమంతా చ్యుతులు. అంటే మనమంతా ఈ భౌతిక దేహాన్ని ధరించినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి వృద్ధి చెంది మళ్ళీ మనము వేరొక దేహాన్ని తీసుకుంటాము. మనం పతనం అయిపోతుంటాం, పడిపోతుంటాం. చ్యుతుడు అంటే పడిపోవడం అంటే మనం అంత పవిత్రంగా ఉన్నాం అనమాట కదా. అన్ని పాపకర్మలు చేసి ఈ మాయలు చిక్కుకొని అరిషట్పగాలు ఏవైతే ఉన్నాయో, శత్రువులు ఏవైతే కామ, క్రోధ, లోభ, మద
మోహ మాత్సర్యములు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి మనం పతనమైపోతుంటాం అన్నమాట. కాబట్టి మనం చిత్తుడు, కృష్ణుడు అచ్యుతుడు. కృష్ణుడు ఏమంటాము అచ్యుతుడు అంటారు అన్నమాట. కాబట్టి చెప్తున్నారు ప్రకృతి యొక్క బంధముల కారణంగా జీవులు పతనం చెందే అవకాశం కలదు, కానీ భగవంతుడు మాత్రం ఎన్నడూ పతనం చెందడు. ఇదే చ్యుతుడు అంటే పతనం చెందడం. పతనం చెందని వాడు అచ్యుతుడు, పతనం చెందేవాడు చ్యుతుడు. ఇక్కడ చెప్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్నారు నిత్యో నిత్యానం చేతనాం చేతనానం చేతనానం అని చెప్పేసి భగవంతుని ఇక్కడ వర్ణించినారు. తిరిగి అతడు నియామకుడైన ఈశ్వరుడిగానే సంపాదింపబడినాడు. జీవులలో ప్రధానంగా వర్ణించబడినాడు. ఏం కృష్ణ మన హృదయంలో ఎవరున్నారు చెప్పండి కదా. శివుడు సాయి విష్ణువు, ఆయన పరమాత్మ ఆత్మ రెండు ఉన్నాయి. జీవం అంటే మనము జీవాత్మలు, జీవాత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటుంది. ఈ రెండు హృదయంలో ఉంటేనే ఉండే ఉంటుంది, రక్తం శుద్ధి అవుతుంది. మనము ఈ దేహం దాన్ని దేహంగా పిలుస్తాం. ఇవి రెండు బయటికి వెళ్తే దీన్ని ఏమని పిలుస్తాము? శవం అంటాం. ఏమంటాము? కదలకుండా చైతన్యం లేకుండా పడిపోతే శవం అనేది తీసేసేయి, గుద్దలు పెట్టేసాయి, లేదా కాల్ చేసేయి అంటాం. కాబట్టి భగవంతుడు ఉంటేనే చైతన్యం, జీవుడు మాత్రం ఉంటే కాదు, చైతన్యం కాదు. కాబట్టి అదే చెప్తాడు. కాబట్టి నిత్యో నిత్యానం చేతనానం తిరిగి అతడు నియామకుడైన ఈశ్వరునిగానే సంపాదించగలను. మనలో ఉంటాడు జీవునితో పాటు, జీవాత్మతో పాటు ఈ భౌతిక దేహంలో ఉన్నప్పటికీ ఆయన నిత్యుడు. ఆయన ఎవరు? నిత్యుడు, నియామకుడు ఆయనే అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నారు. ఇంకా ముందు వెళ్తాం. So I want to see, open your mouth. So when he opened, he saw all the universes with his mouth. All the universe. He proved, my dear mother, not only little earth, but the whole universe is within my mouth. So when Mother Jashoda was astonished, she thought something illusory. All right, don't do it. Yes. She does not know that here is the Supreme Personality of Godhead to show me His mercy has become my child. She does not know. She always thinks, He is my child. She is under my control. This is the relation. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే బ్రహ్మాండ ఘాట్లో బృందావనంలో కృష్ణుడు మట్టి తిన్నాడు ఒక సందర్భంలో. తెలుసు కదా, అమ్మ తమ్ముడు అన్నం తినని చెప్పేసి బలరాము చెప్తే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఏదన్నా నీ నోరు తెలుసు అని చెప్తున్నాడు కృష్ణుడిని. నేను మట్టి తినలేదు అన్న అబద్ధం చెప్తున్నాను చెప్తాను కృష్ణుడు. అన్ని అబద్ధాలు చెప్తారు అన్న అంటే, అన్న ఎప్పుడు అబద్ధం చెప్పడు, ఆయన నోరు తెలుసా తెరవ అంటే అంటాడు. చేస్తే అని వస్తున్నాడు. Incoming call from Prabhu identified by Truecaller. బ్రహ్మాండాన్ని చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? మనం ఉండే భూలోకం అంటే కాదు, మనం ఉండే భూలోకము, మన భూలోకం దాకా ఉండే 100 లోకాలు 7 14 లోకాలు చూపించేసి ఆ యొక్క బ్రహ్మాండంలో భూలోకంలో మళ్ళీ బృందావనం చూపిస్తాడు. బృందావనం నందమహారాజు ఇల్లు చూపిస్తాడు. ఆ ఇంట్లో యశోదమ్మ కృష్ణుడితో ఆడుకునే కృష్ణుడిని కూడా చూపిస్తాడు, తనను కూడా చూపిస్తాడు కదా. ఇటువంటి బ్రహ్మాండాలు కొన్ని గ్యాలక్సీ అంటారు. ఇవన్నీ యూనివర్స్ మొత్తం ఒక యూనివర్స్ కాదు, ఒక బ్రహ్మాండం కాదు, అనేకమైనటువంటి బ్రహ్మాండాన్ని చూపిస్తారు ఆయన. కృష్ణుడికి మన నోట్లో చూసేస్తుంది, చూసేసి ఈమెకి అర్థం కాదు, ఏమైంది నా పిల్లడికి అని చెప్పేసి కొద్దిసేపు మాయ ఏం చేస్తారు, మాయ కమ్మేస్తారు. అంటే యశోదమ్మ చూసింది కూడా మర్చిపోతుంది. కొద్దిసేపు తర్వాత ఏమైపోతుంది, ఆమె ఏదైతే చూసిందో అవన్నీ మర్చిపోయేసి తర్వాత వచ్చేసి ఏమైంది నా కొడుకు ఉంటుంది, నా కొడుకు ఏదో గాలి సోకింది, ఏమైంది నా కొడుకు ఏదో గాలి సోకినట్టు ఏదో చూశాను దీంట్లోనా నోట్లోనా,
అయ్యో నా తండ్రి నా తండ్రి అని చెప్పేసి ఎత్తుకొని పోతుంది బాబు పూజారిసి నా తండ్రి నా తండ్రి అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఆ విధంగా ఆమె ఏమనుకుంటుందంటే ఆయన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అంటే దేవాది దేవుడు ఆయన. ఆమె 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 చూపులో ఆమె తండ్రికి ఆయన ఎంత కనబడుతున్నాడు? తన కొడుకుగా కనబడుతున్నాడు, తన బాలుడిగా కృష్ణుడిగా తన కన్నయ్యగా కనబడుతున్నాడు. కాబట్టి ఏం చేస్తుంది? మట్టి తిన్నాడు కాబట్టి దండించాలని చెప్పేసి తన నియంత్రణలో ఉంచుకోవాలని తన కంట్రోల్లో ఉంచాలని చెప్పేసి దత్తం తీసుకొని ఎంటబడుతుంది. ఎప్పుడు కుండబల్లి వచ్చినప్పుడు దామోదరి అవునా కదా? ప్రతి ఒక్క ఇంట్లో వెళ్ళి మొత్తం వెన్న దొంగతనం చేస్తున్నావు నువ్వు. ఏమి వెన్న దొంగ అంటే ఎవరు? కృష్ణుడే కదా. బ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం చౌరంగనానా గోపాంగనానా చదుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి అని చెప్పినట్టు ప్రజల్లో ప్రసిద్ధులంటే కృష్ణుడు. కాబట్టి ఆ విధంగా అందరికీ ఆయన వెనకగా పెరుగుతుంది కాబట్టి ఆయన నియంత్రించాలని చెప్పేసి మన తినకూడదు, నా కొడుకు ఏమైతుందో చిన్నపిల్లడు అని చెప్పేసి భావన ఉంటుంది తప్ప తన బాలుడిగా భావిస్తుంది తప్ప తను ఎప్పుడు భగవంతుడు భావించలే. అది లీలను చూపించినా కూడా, అది బ్రహ్మాండాలు చూపించినా కూడా. కాబట్టి ఇది అనమాట, ఇది తల్లి కొడుకుల యొక్క సంబంధం అంటే. తల్లి ఎప్పుడు తన బిడ్డని ఆ విధంగా భావిస్తుంది. See, the Supreme Personality of Godhead with his devotee. This is wanted. Simply to understand God is very great. That is not sufficient knowledge. When you deal with the great, exchange your relationship with the great, that is perfect. That is perfect. Suppose your president is very great. That's all everyone knows. President is very great. But what shall I derive out of that? When I actually deal with him, I become his friend, I become his servant, I become his secretary, I become somewhere or other. If I am related with that great personality, that is my benefit. Otherwise, what is the use? Like President Nixon is very, there are so many. What I am deriving from that gift, this is Krishna consciousness. The Mahavadi philosopher, they simply remain silent. Oh, God is very great. And they cannot imagine how great he is. But a devotee can understand how great he is. He can see that universes are within the mouth of God. This is the position of devotee. This is not sufficient now. God is great. God must be great. That's all right. But unless you come in dealing with that great, you cannot relish actually what is God and how great He is. So here Kunti says, Alaksham sarvabhutana, sarvabhutana, all living entities, alaksham, you are invisible. Invisible, although antarbhi avasthitam, you are within and without. God is within yourself. Ishvara sarvabhuta. చెప్తున్నారనమాట. భగవంతుడు శక్తివంతుడే, ఆయన శక్తివంతుడు, గొప్పవాడు భగవంతుడు అనేది కాదు. ఆయన ఎంత శక్తివంతుడు అనేది తెలుసుకొని మనము ఆయన గురించి, ఆయన శక్తుల గురించి బాగా తెలుసుకొని ఆయన భగవంతుడు శక్తివంతుడు అని చెప్పేసి సత్యాన్ని మనము తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ కొంచెం మహారాజు చూసి ఈ శ్లోకంలో చెప్తా ఉంది, 18వ శ్లోకం, అలక్ష్యం సర్వభూతానాం అంతర్మహిళ అవస్థితం అని చెప్పేసి ఈ పదంలో వచ్చేసి అలక్ష్యం అంటే ఏంటంటే ఇన్విజిబుల్, అంటే కనబడకుండా ఉంటాడు ఆయన. అందరికి కనబడతాడా భగవంతుడు? కనబడ్డాడు కదా. ఆయన
ఆయన ఎట్లుంటాడు మరి మనోదేవులోనే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి అంతర్బహి అవస్థితం, బయట ఉంటాడు, లోపల ఉంటాడు. బయట ఉన్నాడా? కృష్ణుడు ఉన్నాడా? బయట ఉన్నాడు. లోపల ఉన్నాడా? ఉన్నాడు. అంటే ఇప్పుడు భగవంతుడు అంతగా వ్యాపించున్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు నా ఉద్దేశ పరమాత్ముడుగా నాకు ఉన్నట్టు కదా మీకు ఉన్నారు. ఇక్కడ ఉండే ప్రతి చిన్న కదా చిన్న జిల్లు కృష్ణులు కావచ్చు, మాటలు కావచ్చు, ప్రవీణులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఏమి మరి మనుషులు కోటైనా ఉండేది ఆయన, మనుషుల హృదయాలకు మాత్రమే ఉండేది లేదు. పిపి గారి మొదలు బ్రహ్మదేవుడు, పిపి గారి చీమ నుంచి తీసుకొని చీమ, దోమ, ఈగ కదా, కప్ప, ఎలుక, చిలుక కదా, ఈ జంతువులు పంది, కాకి, కోతి, ఇవన్నీ అండి ప్రతి జీవితం భగవంతుడి సృష్టిలో ఏవైతే ఉన్నాయో 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అన్నిగా అందరిలోనూ అనే భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అంతగా ఉన్నట్ట కాదు చెప్పండి, ఉన్నాడు కదా. ఇది లోపల ఉన్నాడు హృదయంగా, బయట లేడా? బయట కూడా ఉన్నాడు. గాలి రూపంలో ఉంటాడు, జల రూపంలో ఉంటాడు, అగ్ని రూపంలో ఉంటాడు, పంచభూతాల రూపంలో ఉంటాడు, మొత్తం అంతటా వ్యాపించుతాడు. చెట్లలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు. ఎక్కడే చెప్పండి భగవంతుడు వ్యాపించున్నాడు, అంతా వ్యాపించున్నాడు, అంతటా వ్యాపించున్నాడు కానీ ఆయన మనకు కనబడు. ఎందుకు కనబడంటే ఆయన ఇప్పుడు మన కంటి యొక్క శక్తి ఏంటంటే ఈ కన్ను ఏదైతే చూస్తుందో అంతవరకు మాత్రమే మనం చూడగలం, ఉంది అని చెప్పి మనం గ్రహిస్తాం. మన కన్ను వచ్చేసి ఇప్పుడు పెద్ద దేహం చూస్తున్నాము, పెద్ద కొండ దగ్గరికి పోయి పెద్ద కొండ ఉంది, కొండ దగ్గరికి పోయి చూస్తే కనుక మనకు మన కంటి పరిధిలోకే చూడగలం. అది ఇంకా ఎత్తైన కొండ ఏదైనా మనం చూడగలం, అంతా మొత్తం చూడగలమా? అప్పుడు దగ్గరగా ఉండి కొండని కొండలాగా మనం భావించగలమా? భావించగలం. అదేదో మనకు తెలియదు పదార్థంగా మనకు భావన. అంటే మొత్తం చూస్తే కానీ స్వరూపం ఇది ఏం చూసి మనం చెప్పలేము అనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఏనుగు జీవ జీవితంలో ఏనుగు ఉండదు. ఎందుకంటే ఏనుగు కనబడదు. ఎందుకు కనబడాలంటే దానికి 2 అంగుళాలు చూస్తుంది. జీవ యొక్క కంటి యొక్క శక్తి అంతా, దృష్టి శక్తి అంతా 2 అంగుళాలు. అంటే ఏనుగు 2 అంగుళాలే ఉంటుందా? 10-15 అడుగులు ఎత్తు ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఆ చీమ ఆ ఏనుగును చూడగలదా? అంటే చూడలేదన్నంత మాత్రాన ఏనుగు అనేది ఉందా లేదా? ఉంది కదా. అంటే భగవంతుడు కూడా మనము అంతగా వ్యాపించి ఉన్నాడు అని మనం చూడలేము అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇక ఈశ్వర సర్వభూతానం గురించి చెప్తున్నాడు చూడండి. Viddeshorjuna tishtati. Ishvara, the supreme law, is situated in everyone's heart. The yoga system means to see, find out that God, Paramatma, or meditate upon Him. Now the yoga system has come down as bodily exercise to keep the health very good, to reduce fat. This is yoga. This is not yoga system. This is a bodily exercise. Real yoga is the God is within me, but He is invisible. All of stuff. Antarbhahi, although He is within and without, still I cannot see. అందుకే 18వ అధ్యాయంలో ఈశ్వర సర్వభూతానం ఉద్దేశించి అర్జున అని చెప్పేసి ఏమిటంటే 18వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్పినారో, అంటే పరమపురుషుడు ఎల్లరి హృదయాలలో విరాజమానై ఉన్నాడు. కాబట్టి భౌతిక ప్రకృతి యంత్రముపై ఆశమైన సర్వశక్తుడు ఎందు ఆయన ఉన్నాడు. కాబట్టి అంతగా వ్యాపించి ఉన్నాడు అని మనం చూడగలమా అంటే ఆయన మనము చూడలేము కదా. కాబట్టి అందరిలో ఉన్నాడు. ఆ విధంగా మనము కాబట్టి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఏదైతే హృదయస్థ పరమాత్మగా ఉన్నాడంటే హృదయంలో ఉన్నాడని మనం చూడలేము. కానీ మనం ఎప్పుడు చూడగలమంటే ఆయనతో మనం సంబంధాన్ని ఏర్పరచుకున్నాం. అంటే యోగా అంటే ఏంటి చెప్పండి? యోగా అంటే ఏంటి చెప్పండి? భగవంతుడికి మనకు కదా భక్తుడికి సంబంధించి ఏదైతే బంధనం ఉంటుందో దాన్ని యోగా చేస్తుంటాం. అంటే మనం తెలుసుకోగలం ఆయన.
తెలుసుకున్నప్పుడే అప్పుడు మనకు భగవంతుడు ఉన్నాడనేది ఆ జ్ఞానము అవగాహన మనకు కలుగుతుంది. కాబట్టి యోగ ద్వారానే మనము సాధించాలి అని చెప్పేసి ఇక్కడ అదేంటంటే భక్తి యోగ. ఉదాహరణకు భక్తి వరించుకొని భక్తుడిగా ఉండండి, అప్పుడు మీకు భగవంతుడు మీకు అనుభవిక వైద్యం అవుతాడు అనమాట. భగవంతుడు అప్పుడు మనము అప్పుడు వినాలని చెప్పేసి మనం చెప్తాము. దీన్ని ఏమంటామంటే మెడిటేషన్. యోగా కూడా ఒక మెడిటేషన్ ఉంటుంది కదా. మెడిటేషన్ ద్వారా కూడా మనము భగవంతుని మనము కనుగొనవచ్చు. మైండ్ ద్వారా భగవంతుని చూడటం అన్నమాట ఇది. కాబట్టి ఈ విధంగా వచ్చేసి యోగా అనేది పర్ఫెక్షన్ సంబంధించి మీరు చెప్తున్న ప్రభావం. So, meditation means concentrating the mind to find out God where He is within my heart. That is real perfection of you. So people do not know this science. Here it is nicely explained. Yeah, Antarbhahi avasthitam. The Virat Roop, just like Arjuna wanted to see the gigantic form of God, he showed it. So we can see the gigantic form in this universe. That is described in the Bhagavatam. You have read that the big mountains, hills, they are the bones of the gigantic form. So that describes the first planetary system, Brahmaloka, is the head. How do it's called? Skull. What is this portion? భగవంతుడు మనము హృదయస్థ పరమాత్ముడుగా హృదయంలో ఉన్నాడని మనం చూడగలము కేవలం యోగ ద్వారా మాత్రమే. మైండ్ ద్వారా అంటే ఏదైతే మెడిటేషన్ చేస్తామో ఆ మెడిటేషన్ చేయడం ద్వారా మనము భగవంతుని మనము గుర్తించవచ్చు, కనుగొనవచ్చును అని చెప్పి చెప్తున్నాడు. మరి ఇది తత్వరూపానికి సంబంధించి కాదు. భాగవతంలో వచ్చేసి భగవంతుని ఏ విధంగా చూడొచ్చు అని చెప్పేసి అంటే భాగవతంలో వచ్చేసి ఈ పర్వతములు ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాలన్నీ భగవంతుని యొక్క ఎముకలతో పోల్చినారు. ఎముకలని చెప్పేసి పోల్చినారు. అంటే పర్వతములు భగవంతుని యొక్క ఎముకలట. ఆ తర్వాత ఈ ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్ధ్వలోకాలలో విశిష్టమైన మరి బ్రహ్మలోకం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క భాగము. కాబట్టి ఆ విధంగా వచ్చేసి భగవంతుడి యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి విశ్వరూపంలో వచ్చేసి అర్జునుడు చూపిస్తారు కదా. అర్జునుడికి విశ్వరూపం చూపిస్తారు కదా. 11వ అధ్యాయంలో ఉంది కదా భగవద్గీతలో వచ్చేసి భగవంతుడి యొక్క విశ్వరూపం వచ్చేసి ఆయన విశ్వమంతగా వ్యాపించి ఉన్నాడు. అంతా తానే తీసి చెప్తాడు. కాబట్టి దేవతలంతా 33 దేవీ దేవతలంతా తన దేశంలోనే ఉంటాడు. కాబట్టి భగవంతుడు అంటే కృష్ణుడు. మరి ఆయన దేహంలో ఉండే శక్తులన్నీ ఎవరంటే ఈ 33 దేవీ దేవతలు వీళ్ళంతా ఆయన దేహంలో ఉండే భాగాలన్నమాట. కాబట్టి ఇదంతా ఆయన చూపిస్తాడు, భగవంతుడు చూపిస్తాడు. అంతా చూపించి ఈ విధంగా భాగవతాన్ని గురించి ఇలా చెప్తున్నాడు అనమాట. విశ్వరూపం గురించి చెప్తూ ఆ విశ్వరూపంలో వచ్చేసి ఆయా భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ముందుగా చెప్తున్నాడు. What is the English? This skull. So, the rivers are the veins. The seas are the holes like here we have got. In this way it is all described, the gigantic form. So, and the gigantic form at the same time is within your heart, very small form. So he is within and without. Simply we have to purify our eyes to see. That's all. You can see God without and within, but you cannot see with these eyes. These materially contaminated eyes or materially contaminated senses, you cannot understand by these senses. But
God can be perceived, can be seen by these senses, by these eyes, when you purify. That purificatory process is Krishna consciousness. ప్రభా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు భగవంతుడు బాహ్యంగా ఉన్నాడు, అంతరంగా ఉన్నాడు. మరి ఆయన మనము చూడాలంటే కనుక మనకు మన యొక్క ఏవైతే కళ్ళు ఉన్నాయో మరి ఆ కళ్ళకి చూసే శక్తి ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఇంద్రియాలకు వచ్చేసి అసంపూర్ణాలని మనం చెప్పుకున్నాము గత తరగతిలో వచ్చేసి జీవుడికి నాలుగు లోపాలు ఉంటాయని చెప్పేసి అసంపూర్ణ ఇంద్రియాలు అది ఏమైనా కావచ్చు. కన్ను ఎంత చూస్తుంది, దానికి ఒక లిమిట్ ఉంది. 27 కిలోమీటర్లు 18 మైళ్ళు మాత్రం చూస్తుంది ఆరోగ్యంగా ఉండే. ఆ తర్వాత ఉండే వస్తువులు చూస్తుందంటే చూడలేదు, అంటే అసంపూర్ణమే కదా. కాబట్టి అసంపూర్ణ ఇంద్రియాల వల్ల మన కంటి యొక్క తగినంత శక్తి లేని వల్ల చూడలేకపోవడము ఒకటి అవుతుంది. దానికి తోడుగా ఆలోచించే దివ్యమైనది ఎప్పుడైతే అవుతుందో, మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో భగవంతుని యొక్క కృప వల్ల మాత్రమే మనకు ఆ శక్తి వస్తుంది. అర్జునుడు కూడా విశ్వరూపం చూడగలిగినాడా? కృష్ణ నాకే కళ్ళలో అంత వెలుగుగా ఉంది, నా కళ్ళు కదా కళ్ళు పుట్టినట్టు ఉన్నాయి, నాకేం కదా అంత ప్రకాశమానమే ఉంది, కానీ నీ రూపం నాకు కనబడలేదు చెప్తాడు అన్నమాట అర్జునుడు. అప్పుడు దివ్య నేత్రాలు ఇస్తాడు, దివ్య శిక్షలు ఇస్తాడు. కాబట్టి మనవి మాంసనేత్రాలు ఏంటివి? మాంసనేత్రం అంటే మెటల్ అంటే భౌతికపరమైన అవయవాలు. కాబట్టి ఈ ఏవైతే ఉన్నాయో ఈ వీటికి తగినంత శక్తి లేదనమాట. ఆధ్యాత్మికమైన వాటికి అయితే కనుక ఆ భగవంతుని చూసే శక్తి ఉంటుంది. కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా మనము శుద్ధి చెందాలి, ప్యూరిఫై కావాలని చెప్తారు. ఏంటంటే పవిత్రం కావాలి. మనం ఎలా పవిత్రమవుతాము? ఏంటా మార్గం అంటే కేవలము కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణ చైతన్యం కలిగి ఉండడము, భక్తియుక్త సేవ కృష్ణుడికి చేయడము. ఇటువంటివి చైతన్యం కలిగినప్పుడు మాత్రమే మనకు పుట్ట చైతన్యము కొద్ది చైతన్యం ఉంటే కనుక మనము భగవంతుని చూడలేము. ఏ చైతన్యం కలిగి ఉండాలి? మనం కృష్ణ చైతన్యం కలిగి ఉండాలి. కృష్ణ చైతన్యం, కృష్ణుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. కృష్ణ చైతన్యం అంటే ఏంటి? భగవంతుని గురించి నిరంతరం ఆలోచించడం. మనసంతా ఆలోచన ఎవరు ఉండాలి? కృష్ణుడు ఉండాలి. ఎవరి భక్తులు కావాలి? కృష్ణ చైతన్యం అంటే కృష్ణ భక్తులే ఉండాలి. వేరే దేవీ దేవతల భక్తులే ఉండాలా? కాదండి, కృష్ణ చైతన్యం కాదని. అది వేరే వేరే దేవతా చైతన్యం అది. కాబట్టి ఎవరి భక్తులు కావాలా? మనం కృష్ణ భక్తులుగా ఉండాలా. ఎవరిని పూజించాలా? కృష్ణుని పూజించాలా. ఎవరికి నమస్కారం చేయాలా? కృష్ణుని నమస్కారం చేయాలా. అదే కృష్ణ చైతన్యం అంటే. అట్లా కృష్ణ చైతన్యం కలిగిన వాళ్ళకు మాత్రమే భగవంతుడు అనుభవిస్తారు. దీన్ని కృష్ణ కాన్షియస్నెస్ అంటారు. దీనివల్లే మనకు మన యొక్క ఇంద్రియాలు శుద్ధి చేయబడతాయి, మన ఆత్మ కూడా శుద్ధి అవుతుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అవుతామో, మన ఆత్మ ఎప్పుడైతే శుద్ధి కలుగుతుందో, మన యొక్క ఆత్మ వచ్చేసి కోటాను కోట్ల జన్మం తీసుకొని ఉంటుంది. కాబట్టి అది ఎంతో కలుషితమైపోయింది. దాన్ని శుభ్రం చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రము శుద్ధి చేస్తుంది. కలుషితమైన మన మనస్సుని శుభ్రం చేసి భగవంతుని పైన, కృష్ణుని పైన నిరంతర ధ్యానమగ్నులుగా చేసి పరమ భక్తులుగా చేసే శక్తి అప్పుడు వస్తుంది ఈ మంత్రం ద్వారానే. కాబట్టి ఈ మంత్ర జపం చేయండి అని చెప్పేసి ప్రభాతం కృష్ణ గురించి చెప్తున్నారు. The more you purify, the more you can see God within and without. Atha Sri Krishna Namadi na bhavet graham indriyai. So the indriya, these senses cannot perceive, cannot see, cannot touch, cannot hear. Namadi. Unless you are purified, you cannot hear also Krishna name. Unless you are purified, the name enters this ear and goes out in this. You cannot appreciate. That purificatory process is required. People are affected with 3 kinds of material quality: goodness, passion, and ignorance. Generally,
they are affected by the lower two qualities, ignorance and passion. Rajasthan. How do you know that this man is in the modes of goodness and this man is in the modes of passion and this man is in the modes of ignorance? How do you know? By the symptom. హరే కృష్ణ. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారన్నమాట. మనము సత్వగుణము, రజోగుణము, తమోగుణము, త్రిగుణాలను కలిగి ఉన్నాము కాబట్టి మరి భగవంతుడు ఈ త్రిగుణాలు కలిగిన ఉన్న వాళ్ళకు వాళ్ళ యొక్క ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో మరి వాళ్ళు ఆయన అనిపిస్తారంటే ఆయన కనిపించరు. ఆయన త్రిగుణాతీతుడు ఆయన భగవంతుడు. ఎవరైనా త్రిగుణాలు అతీతంగా ఉంటాడు ఆయన. సత్వగుణము, రజోగుణము, తమోగుణాలకు అతీతంగా ఉండే త్రిగుణాతీతుడు భగవంతుడు ఆయన. ఆయన చూడగలగాలంటే మనము శుద్ధులై ఉండాలా, శుద్ధి చెంది ఉండాలా, ప్యూరిఫై కదా, పవిత్రంగా ఉండాలా. ఆ పవిత్రత వైపు మనం వెళ్ళాలా. కాబట్టి మనమంతా ఎట్లున్నామంటే రజోగుణంలో, ప్యాషన్ అంటే ఏమి? రజోగుణం. కాబట్టి రజోగుణంలో ఉండే వాళ్ళకు భగవంతుడు కనబడతానంటే కనబడదు. రజోగుణం అంటే అహంకారానికి ప్రతీక. కాబట్టి అహంకారంగా ఉండే వాళ్ళకు భగవంతుడు కనబడతానంటే కనబడదు. కాబట్టి గుణాలకు అతీతంగా ఉండాలి. ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమో గుణాలకు అతీతంగా ఉండే వాళ్లకు మాత్రమే భగవంతుడు కనబడతారు. కాబట్టి వాటిని మనం శుద్ధి చేసుకోవాలి. కాబట్టి ఈ ప్యాషన్ అంటే రజోగుణం నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి? సత్వగుణం అంటే సత్వగుణం దానికంటే అతీతమైనది ఏంటంటే మనము పరిశుద్ధం అంటాం దాన్ని. ప్యూరిఫై అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటాం కదా. అంటే ఎప్పుడైతే సత్వగుణానికంటే అతీతంగా ఉండేది శుద్ధ సత్వగుణం అంటాం. ఆ శుద్ధ సత్వగుణం వైపు మనం ఎప్పుడైతే మరి ఆ విధంగా మనము మారిపోతామో అప్పుడే భగవంతుడు మనకు దర్శనమిస్తాడు, మనకు అప్పుడు కనబడతాడు. అంతవరకు మనకు ఆయన కనబడడు అని చెప్పేసి ఇక్కడ ప్రభావితం చెప్తున్నారు. By the symptom. When one is affected by the lower quality, Rajasthan, passion and ignorance, his symptoms are that he is very greedy and lusty. These are the symptoms. As soon as we find a person is very greedy and lusty, he is to be understood under the control of the lower grade qualities of this material knowledge. And Satagun means prakash, illumination. When one is situated in the goodness, that is Brahmini karma. Sattva, sama, dhamma, titikha. He is truthful. He is controlling the mind, controlling the senses, sama, dhamma, titikha. He is tolerant. Titikha, arjava, is simple, simplicity. Some of ఈ సత్వ రజో తమో గుణాలకు సంబంధించి మనము ఏ విధంగా మనము ప్రభావితం అవుతాం అనేది చెప్తున్నాడు. కాబట్టి సత్వగుణం అంటే మనకు సత్వగుణము ఏ విధంగా మనము పొందుతామంటే చెప్తున్నాడు. ఇక్కడ 42వ శ్లోకం 18వ అధ్యాయంలో శౌచం శాంతి రాజ్యమేవత అని చెప్పేసి శ్లోకం చెప్తుంది. ఈ శ్లోకంలో వచ్చేసి శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తికము అను సహజ గుణము లక్షణములే బ్రాహ్మణ కర్మ. అంటే సత్వగుణం అంటే ఎవరు? బ్రాహ్మణ వర్ణం వారికి సత్వగుణం ఉంటుంది అనమాట. అంటే ఇవి సహజ గుణాలు ఉంటాయి బ్రాహ్మణులకి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు సత్వగుణంలో ఉంటారు, భగవంతుని సేవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు సత్వగుణంలో ఉంటారు కాబట్టి భగవంతుడికి ప్రీతికరమైన కార్యం తప్ప తమ కొరకు మాత్రం ఎప్పుడు ఆలోచించారు. భక్తుల కోసము, అంటే ప్రజల కోసము, సామాన్య జనుల కోసం, భగవంతుడి కోసం సేవ చేయడానికి ఉన్నారు వాళ్ళని చెప్పేసి చెప్తున్నాను. ఆ విధంగా సత్వగుణము, రజోగుణం అంటే
మరి 10 గుణాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే క్షత్రియులకు సంబంధించేది. వీళ్ళు ఎవరంటే రజోగుణం వాళ్ళు. రజోగుణం అంటే నేను నాయకుడిని, నేను రాజుని కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు. కాబట్టి వాళ్ళు క్షత్రియులు అంటారు వాళ్ళు. ఆ విధంగా వచ్చేసి ఇంకా తమోగుణము, రజోగుణము రెండు కలిసి ఉండే వాళ్ళు వచ్చేసి వైశ్యవర్ణం వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్య జనులు ఎవరైతే ఉన్నారో మరి ఆ సామాన్య జనులకు సంబంధించి ఆహారం కావాలి కదా. కాబట్టి గోపోషణ, తర్వాత వ్యవసాయం చేసి పంటలు పండించేసి మరి జనులకి ఆహారాన్ని సమకూర్చడానికి వాళ్ళు శ్రమిస్తారు. ఆ విధంగా వచ్చేసి వాళ్ళు ఆ విధంగా తమో గుణం వచ్చేసి వీళ్ళు పూర్తిగా సేవక వర్ణం వాళ్ళు, శూద్ర వర్ణం అంటారు. సేవక వర్ణం, శూద్ర వర్ణము, ఈ 3 వర్ణాల వారు సేవ చేయడానికి వీళ్ళు ఉద్దేశించబడ్డారని చెప్పేసి ఈ గుణాలకు సంబంధించి ఆ గుణాలను బట్టి వర్ణము, ఆ విధంగా వర్ణ ఆశ్రమ విధానము భగవంతుడు ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక సమయం కలిసిపడి అయిపోయింది. మనమంతా భగవంతుడి యొక్క కీర్తనలో ఆశలో నిమగ్నమవుతాము. అందరూ మీరొక్కటి కాదు, మీతో పాటుగా మీ ఎదుటి పొరుగు వాళ్ళని కూడా ఇస్తాను రమ్మని చెప్పండి. అందరూ ఒకసారి గట్టి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్రాన్ని పఠిస్తే కనుక మనలో ఉండే గుణము ఏమవుతుందంటే మనలో ఉండే ఈ వికారాన్ని కలిగి మంచి అంటే స్వచ్ఛత కాబట్టి శుద్ధి పొందుతాము. మనసు శుద్ధి అయినప్పుడు మాత్రమే భక్తి నిలబడుతుంది. కృష్ణుడి యొక్క భక్తినిగా కొనసాగుతాము. కృష్ణ చైతన్యంలో మనం జీవిస్తాము. అదే మన యొక్క జీవితం యొక్క పరమార్థం చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు ఏర్పాటు చేసిన ఈ మందిరానికి అందరినీ తీసుకురండి. అందరూ కూడా భక్తులు కావాలి, అందరూ కూడా కృష్ణ భక్తులు కావాలా. అప్పుడే ఒకే దేవుడు, ఒకే రకమైన భక్తులు, ఇటువంటి సమాజం ఉన్నప్పుడే మనమంతా సుఖంగా ఉంటాము. కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ. వాంఛా కల్పతరు వైష్ణవేభ్యో నమో నమః. అనంతపురి వైష్ణవునికి, శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదికి, శ్రీల గురుదేవ్కి ఇతర గౌరవ ప్రేమానందకి బాగా కీర్తన నృత్యంలో పాల్గొండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. హరే కృష్ణ. Thank you.